మన గ్రామ ప్రెసిడెంట్ గారి కోసం 2 మాటలు మాట్లాడి ఇక్కడికి వచ్చాడు. కానీ నేను ఈ ప్లేస్ గురించి ఇక్కడ ఉన్న నాకు తెలుసు. ప్లేస్ నాకు తెలవదు. నైగా ప్రెసిడెంట్ గారి దగ్గరికి ఇంటికెళ్ళి అవన్నీ చెప్పి చేస్తే రాత్రి ఫోన్ చేసి ఏ అభ్యంతరం లేదురా, వచ్చి మీటింగ్ పెట్టి నేను ఎవరు ఆపేది అని చెప్పి రాత్రి ఫోన్ చేశాడు. కనుక దేవుడు కుటుంబాన్ని దీవించాలి. 2 మాటలు మాట్లాడు. షేక్ వచ్చేసి హైగరు ఖర్చు తడుచుకుంది రోజు. కానీ నాకు షేక్ నుంచోనే పోయాను. మన బాలని ఫోన్ మాట్లాడుతున్నాను. 3 సార్లు వినపడింది. మన బైబిల్ ఎల్లైపోతారు ఏం చేసి పిల్లలు చెప్పి నేను వచ్చింది. ఏమన్నంటే ఏదో మా తమ్ముడు మాట ఇచ్చేసారంట వాళ్ళకి. మీరు మాత్రం మాట ఆపొద్దని చెప్పారు. సాక్షి కూడాను నేను నాలో మంచి ప్రేరేపణ జరిగింది అనుకోండి. దేవుడు ఒక రాజకీయ చేసి ఎలానిపరిచాడు. అంతకుముందు పాపంగా ఉండేవాడు. ఈ సాక్షి మనిషి మారకపో మనకి మనం సరిపోవన్నమాట. 100 మంది ఎవరు పనికిరారు. ఎందుకంటే ఈ రోజు చాలా బాధ పెట్టించి నేను మాట్లాడలే చిన్న వాక్యం బాధగా ఉంటే క్షమించండి. చాలా నాకు మాట్లాడే థ్యాంక్ యూ అయ్యా. బలకాలు ఉండవు. ఒకరితో గొడవ పడలేం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎదిగిస్తాడు. ఈ రాత్రి మనం సాక్షి సాక్షి 3 నెలల ముందు మాట్లాడితే మొన్న మాట్లాడి ఎందుకంటే పోయిన నెలలో అయ్యగారు కూడా చర్చి
కష్టపడితే ఎవరు తగ్గి మనకు అనుగ్రహిస్తాడు. మన కుటుంబంలో మన భార్యల మధ్య మనం కూడా మోకరిస్తే భార్య భర్త ఇద్దరు మోకరిస్తే కలహాలు ఉండవు, గొడవలు ఉండవు. దేవుడు మన దీవిస్తాడు. ఈ రోజు మనం పైగా మహాభివృద్ధి అలాగేసి దేవుడు ఆయన పొద్దుబాటున్నామా భోజనం టైం అయిపోయింది. అందరూ కూడా ప్రేమ మీద చేసి ఇంటికి ఒక్కరు కూడా బయటికి వెళ్ళదు. అందరికి భోజనం తయారు చేశాను. అందరూ భోజనం చేసి ఇంటికి వెళ్ళాలి. చాలా సంతోషం. చాలా సర్పంచ్ గారు మాట్లాడుతుంటే చాలా ఉద్వేగం. ఈ స్థలం దీవించబడింది. ఈ ప్రాంతం దీవించబడింది. ఈ ప్రాంగణం దీవించబడింది. ఈ గ్రామానికి శుభం. ఇలాంటి అందరినీ ప్రభు మార్చాలి. మనకి మంచి సమాజాలు మంచి బుద్ధులతో మారాలి. మాత్రమే కాదు ఆకరణ దైవజనులు చాలా మంది వచ్చారే. నిజంగా మార్పు. ట్రోల్ చేయాలంటే ట్రోల్ చేయాలి. 10 మందికి ఉపయోగపడి 10 మందికి కదా. మన పశ్చాత్తాప పిల్లవాళ్ళలాగా ఏడుస్తుంటే దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కార్యక్రమాలు చేసినందుకు అసలు భోజనం ఆయన కన్నీరు చూసేటప్పటికి అసలు నాకు కడుపు నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ హల్లెలూయా.